గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ సత్యనారాయణ సార్కి నమస్కారం చేసేస్తాను. ఆయన దయతలిసి ఆడికి ఇబ్బంది పెట్టకుండా కొంచెం తప్పు చేశాడు. నా మొహం చూసి రక్షించండి. 1972లో హిస్టారికల్గా రిలీజ్ అయినటువంటి గాడ్ ఫాదర్ మూవీ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన ఓజీ సినిమా వరకు హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు ఉన్నాయి. ఈ విడిపోవడం వల్లే భార్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పోలీసులకి, భార్యే పట్టించింది అనేది వస్తుంది. అంటే మరి వార్తల్లో నేను విన్నది మీరు ఎలాగ ఉన్నారో నేను అలాగే ఉన్నాను. మా మనవరాలు తలుచుకుంటే ఏడుపస్తుందండి. మా మనవరాలు అంత మంచిది. మా మనవరాలు ఏటన్నారు కమిషనర్ 21,000 సినిమాలు ఉన్నాయంట. 50 లక్షల మంది పర్సనల్ డేటా. మీ గురించి సంబంధం లేదు. నేను రాత్రే చెప్పాను కదా మీకు, మీ వరకు ఒక వర్గం మీ అబ్బాయిని చాలా మంచిగా పోగొడుతున్నారు. చాలా మంది పేదలకి సినిమా ఉచితంగా అందించాడని మీరేం చెప్తారు దీని మీద? మీరే చెప్తున్నారు పేదలని. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తం ఒక హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు ఉన్నాయట. 20 కోట్లు సంపాదించాడట. ప్రస్తుతానికి 3 కోట్లు ఫ్రీజ్ చేశామని నేరుగా పోలీసులు చెప్తున్నారు. సజ్జనార్ కదా ఆయన, సజ్జనార్ గారు. సో ఆయన తెలుసు కదా, ఆయన స్పెషలిస్ట్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సో ఇప్పుడు మనతో పాటు ఐ బొమ్మ ఓనర్ రవి, ఇమంది రవి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, చిన్నప్పారావు గారు. ఆయన రిటైర్డ్ BSNL ఎంప్లాయ్. చాలా గౌరవంగా బ్రతకాలి అనుకునే వాళ్ళు ఆయన చాలా నిక్కచ్చిగా ఉంటారు. నా వల్ల ఎవరికి చిన్న హాని కూడా జరగదు, అలా అని నేను ఎవరి వల్ల హానికి గురయ్యే పరిస్థితి ఉండదమ్మా. ఎందుకంటే నా సంపాదన, నా ఉద్యోగం, దాంతోనే నా కుటుంబాన్ని నడుపుకొని వచ్చాను. పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ బుద్ధిని అయితే కనలేం కదా. ఈరోజు మీడియాలో వస్తున్న వరుస కథనాలు ఇవన్నీ చూస్తుంటే కనుక ఇలాంటోడా నా కొడుకు చి అని అనిపిస్తోంది అంటూ అతను నిన్నటి నుంచి కూడా మీడియాతో మాట్లాడుతూ వస్తున్నారు. కనీసం డిగ్రీ వరకు నేను వైజాగ్లో చదివించాను, వాడు పుట్టింది కూడా ఇక్కడే, కాకపోతే హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అవుతాడు, మంచి పొజిషన్కి వస్తాడు అనుకున్నాను, కానీ ఇదంతా తతంగం నడుపుతాడు, పైరసీలు చేస్తాడని నేను అనుకోలేదు అంటూ అతను నిన్నటి నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతోనే వరుస కథనాలు చూస్తూ కూడా ఆయన కొంచెం హెల్త్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. సో ఇప్పుడే సజ్జనార్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఐ బొమ్మ ఓనర్ అయినటువంటి రవి ఎలాంటి యాక్టివిటీస్ చేసుకుని వచ్చాడో ఒక లిస్ట్ అవుట్ చేసినప్పుడు 1972లో హిస్టారికల్గా రిలీజ్ అయినటువంటి గాడ్ ఫాదర్ మూవీ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన ఓజీ సినిమా వరకు హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు ఉన్నాయి. ఉదయం ఒక సినిమా థియేటర్లో ప్లే అయితే సాయంత్రం కల్లా అది HD ప్రింట్తో పైరసీ అనేక వెబ్సైట్లలో అందుబాటులోనికి తీసుకురావటమే ఐబొమ్మ కాన్సెప్ట్. ఇలా 1 కాదు 2 కాదు 21,000 సినిమాలంటే సినీ పరిశ్రమను, అటు బాలీవుడ్ టాలీవుడ్ పరిశ్రమ ఏ స్థాయిలో కోట్లలో నష్టపోయిందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలోనే నిర్మాతలు కూడా హైదరాబాద్ పోలీసులకు ఐబొమ్మ నిర్వాహకంపై అనేక కంప్లైంట్లు ఇచ్చారు. 6 నెలలుగా ఐబొమ్మ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడైన రవి గురించి సెర్చ్ కూడా కొనసాగింది. ఎట్టకేలకు ఫ్రాన్స్ నుంచి, అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి అతన్ని కూకట్పల్లి CCS పోలీసులు అరెస్ట్ చేయటం, ఈ అరెస్ట్ తర్వాత అతని విచారణలో అనేక అంశాలు బయటపడటం షాకింగ్ అనిపిస్తోంది. ఇంటర్నేషనల్ లింక్స్ కొనసాగాయి. అతను తండ్రి నమ్మలేకపోతున్నాడు, నా కొడుకు ఎదుగుతాడు అనుకున్నాను, కానీ ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో సంబంధాలు ఏర్పరచుకొని కోట్లు సంపాదించి ఇట్లా సినిమాలను కూడా, భారీ బడ్జెట్ మూవీలు, కష్టపడి తీసే సినిమాలను కూడా ఇలా పైరసీలు చేసేసి తప్పుదోవ పట్టించే విధంగా వాడు చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒకవేళ ఇదంతా నిజమే అంటున్నారు కాబట్టి పోలీసులకే అప్పజెప్పేస్తున్నాను అన్నట్టు కూడా ఆయన నిన్నటి నుంచి చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే వాడి మీద నాకు ప్రేమ లేదు, పగ లేదు, కానీ తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అనే ఒక సింగిల్ స్టేట్మెంట్ అయితే వాళ్ళ నాన్నగారు ఇస్తున్నారు. సార్ ఇప్పుడు వరకు మీకు చూపించాను కదా ప్రెస్ మీట్, 1972 అట. అప్పటి నుంచి లేటెస్ట్గా రిలీజ్ అయిన ఓజీ సినిమా వరకు అంటే 21,000 సినిమాలు పైరసీలు చేశాడట HD క్వాలిటీలో. ఏంటి వీడు పుట్టడమే 85 అమ్మా, కానీ ఆ పాత సినిమాలు కూడా తెచ్చుకొని చేశాడు అనమాట. అవన్నీ మనకు తెలదు, మీరు అందరూ చెప్తేనే నాకు తెలుసు. కాబట్టి మరి నాకు తెలిసి న్యూస్ చూసి నాకు తెలిసింది ఇదే, కానీ ఇక నాకు ఇండివిజువల్గా నాకు తెలియదు.
మీరు 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 చెప్పడం న్యూస్ చూడడం తప్ప నాకు ఏమీ తెలియదు. జీరో. నాకు ఏమీ తెలియదు అంటే జీరో. నేను ఉదయం వరకు నాకు జీరో, ఏమీ తెలియదు. ఆ తర్వాత మా వాళ్ళు ఫోన్లు చేసి అది చేసి ఏదో చూసిన వాళ్ళు ఉంటారు కదా, మా తమ్ముళ్ళు మా పెళ్ళిళ్ళు మా అందరూ ఫోన్లు చేసి చెప్పారు. చెప్తే అప్పుడు నేను యూట్యూబ్లో చూస్తే వరుసగా వచ్చేస్తాను అన్ని ఛానల్ నుంచి. ఏటరా బాబు ఈ కర్మ మనకి ఎందుకు, ఎలాంటి పనులు ఎందుకు చేయాలి మనం, ఎందుకు తిన్నందుకు మనం చాలు కదా, ఎందుకు అడ్డుగా ఎందుకు సంపాదించడం, ధర్మంగా రూపాయి సంపాదించిన చాలమ్మా, అధర్మంగా 10 రూపాయలు సంపాదించడం ఎందుకు వేస్ట్, ఎందుకు వేస్ట్, మనకు అనవసరం చాలు. మనశ్శాంతి లేనిది డబ్బు ఎందుకమ్మా, మనశ్శాంతి లేనిది డబ్బు ఎందుకు, మనకి మనశ్శాంతి ఉండాలి. తిన్నది అంబలైనా పర్లేదు గింజ అయినా పర్లేదు, మనశ్శాంతి ఉండాలి. ఆ మనశ్శాంతి లేకుండా ఇప్పుడు నాకు చేస్తాను. నాకే 5 రకాల జబ్బులు ఉన్నాయి. ఇప్పుడు తెల్లారులేసి నేను తినలేదు, తిందామంటే ఎవరు తినేస్తున్నారు కదా, గడికొకరు వస్తున్నారు, ఒకలేమో అంటున్నారు. నేను సాయంత్రం అలాగే తమ్ముడు వచ్చారు. ఇప్పుడు నా రోజే అన్నారు మీరు. రవి ప్రేమ పెళ్లి చేసుకున్నాడండి. ప్రేమ కాదండి, అక్కడెక్కడ అమ్మాయికి నచ్చింది, ఆ అమ్మాయిని చేసుకుంటాను అన్నాను. ఆమె ఏం చేస్తుంటారు? ఆమె మంచి ఉద్యోగం చేస్తుందండి, మంచి ఆఫీసర్ ర్యాంక్ ఉద్యోగం ఆవిడ మాత్రం చాలా మంచి ఉద్యోగం. ఆవిడని తప్పు అనుకోలేను. మనవాడి ప్రవర్తన ఆవిడతో మంచిగా ఉంటారండి అవతరాలు. కాకపోతే ఏదో ఒక మాట అనుకుంటారు భార్య భర్తలు అన్న తర్వాత దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. అలాగని అంత మాత్రాన విడిపోయినంత ఇదేముంటుంది కాదా మరి. అలాగా ఈ విడిపోవడం వల్లే భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పోలీసులకి, భార్య పట్టించింది అనేది వస్తుంది. అంటే మరి వార్తల్లో నేను విన్నది మీరు ఎలాగన్నారో నేను అలాగే విన్నాను. అది మా న్యూస్లో ఏం తెలుద్దాం, నాకు ఆవిడే చేసిందని ఎలాగంటాను, వార్తలు చూసి అనుకోవడం తప్ప అది నిజం అబద్ధం నాకు ఎలా తెలుస్తుందమ్మా. నేను నిజం అన్నా అబద్ధం అన్నాం, నాకు తెలిసిందే మీకు చెప్పగలను, తెలియదు మీకు చెప్పలేను. ఒక సినిమా తీయాలంటే, ఒక సినిమా మనం థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఎంతో మంది పనిచేస్తారు, ఎంతో కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు, ఎంతో మంది సిబ్బంది ఉంటారు, వాళ్ళందరూ దీని మీదే బతుకుతారు కదా, దీని మీదే బతుకుతారు చేస్తారు. మరి ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు డబ్బులు రావు కదా, వాళ్ళకి రాకపోతే అప్పులు అయిపోతారు. డబ్బులు ఇప్పుడు వ్యాపారం ఉంటుందండి, ఏదో వ్యాపారం చేసుకుంటాం, మన నష్టం వస్తే అంత బాధ, వాళ్ళు అలాగే నష్టపోతారు కదా. తప్పు అది. అంటే చిన్నప్పటి నుంచి ఒక ద్వేషం ఏమైనా ఉందా సినిమా వ్యవస్థ పైన కానీ? అలాగేం లేదమ్మా, ఎందుకంటే 1-2 కాదు 21,000 సినిమాలు. అంటే అయితే మీరు చెప్పిన బట్టి చూస్తే సినిమా అంతా ధ్యాసం లేదు, డబ్బులు సంపాదన అని అనుకుంటున్నాను నేను. అంతేగాని అది నాకు పక్కాగా నేను ఇలా అంటున్నాను అనేది కన్ఫర్మ్ కాదు. మరి మీరు చెప్పిన బట్టి చూస్తే ఆ సినిమా అంతా ధ్యాసం కాదు. చిన్నప్పుడు బట్టి ఇన్నాడు కదా, సినిమాకి వెళ్ళాలనుకోండి మాకు డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు మా ఫ్యామిలీ 2 పిల్లలు నా భార్య నేను వెళ్ళేవారు, బస్సు ఎక్కి వెళ్ళేవారు, సినిమా తీసుకుంటారు, మళ్ళీ బస్సు మీద వచ్చేసారు అంతవరకే. మరి పిల్లలు వదిలేసి మేము వెళ్ళేవారు. అలాగనే పిల్లలు కూడా ఇప్పుడు వదిలేదు. అలాగా వెళ్ళగలిగిన సినిమాకి వెళ్ళేవారు, తక్కువ టికెట్కి వెళ్ళారు వచ్చేసారు. పెద్ద ఖరీదైన టికెట్లు అవి కాదు, తక్కువలోనే తీసుకుంటారు, వెళ్ళారు చూసారు వచ్చేసారు. చిన్నప్పటి నుంచి మీ అబ్బాయి రవి బాగా తెలుగుగా బ్రిలియంట్గా ఉండేవాడా టెక్నికల్గా కూడా? ఎందుకంటే ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి తనే ఓనర్ అవ్వడం, ఇంతమందిని ఇందులో నెట్వర్క్లోకి దింపడం, 20 కోట్లు సంపాదించడం. మీరు చెప్తున్నారు డిగ్రీ వరకే నేను చదివించాను అని, ఆ తర్వాత ఇంకేమైనా తన ఎడ్యుకేషన్ కొనసాగిందా? చదువుకున్నాడు, మన ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడండి. ఆ తర్వాత పాస్ అయ్యానని కూడా చెప్పాడు. మరి ఏం చదివాడో ఏం పాస్ అయ్యాడో నాకు తెలుదు, నాకు ఎడ్యుకేషన్ పెద్ద లేదు, తక్కువ. కాబట్టి అవన్నీ నాకు తెలియదు, అటు చెప్పినా నాకు అర్థం అవ్వదు. ఇంకెందుకు అర్థం అంతా మళ్ళీ తిరిగి అడిగినా వేస్ట్. అప్పారావు గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, డబ్బు సంపాదించాలనే వాడికి ఆలోచన అయి ఉంటుంది, సినిమా అంటే ద్వేషం కాదని. అలా అని మీరు అంత పేదరికం కూడా కాదు. BSNL లో మీరు తిన్నందుకు లోటు లేదమ్మా, తిన్నందుకు లోటు లేదు, ఇంకేంటి కావాలి మనిషికి? తిన్నందుకి మనకి లోటు లేనప్పుడు ఇంకేం కావాలా? ఏదో ఉన్నది మనకు ఉండడానికి నీడ అవుతాయి. అది లేని వాళ్ళు కోట్లాది మంది అన్నారు మన భారతదేశంలో. అడుక్కున్న వాళ్ళు కూడా ఆడుకున్న బాధ ఆడుకుంటుంది, కానీ మనకు ఆ బాధ లేదు కదా. భగవంతుడు మనకు భిక్ష పెట్టాడు కదా, ఆ భిక్ష చాలు మనకి. దాని మీద ఆడికి చేత కాకపోతే నేను ప్రోత్సహిస్తాను, డబ్బులు నాన్న ఇంత డబ్బులు కావాలి అంటే నేను ఇస్తాను. ఏది వ్యాపారం చేసుకుంటానంటే నేను
అంటే నేను ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాను, నాకు ఒక పెట్టుబడి పెట్టాను, లేకపోతే నేను ఇది చదవాలనుకుంటున్నాను, ఇలా అవ్వాలనుకుంటున్నాను, ఏమైనా మీకు ఎప్పుడైనా చెప్పారా? నాకు ఫలాందని చెప్పలేదు, డబ్బులు కావాలన్నాడు. ఒకసారి 3 లక్షలు తెచ్చి ఇచ్చాను, ఒకసారి 2 ఎందుకు లక్షలు. కారణం ఏం చెప్పాడా? ఆడు చెప్పలేదు, నేను అడగలేదు. ఆడు చిన్న పిల్లడు ఎట్టు అడగడానికి, ఏదో కారణం లేకుండా అడగడు. అలాగని వేస్ట్ చేయడాడు. నాకు తెలుసు అంటే 10 రూపాయి కూడా ఖర్చు పెట్టాడు. వేస్ట్గా మా పిల్లలు ఖర్చు పెట్టాలి, నాకు తెలుసు. చాలా 3 లక్షలు ఇచ్చారా? 3 ఒకసారి, ఇంకా 2 3 ఒకసారి ఇచ్చాను. అడిగాడు, ఎందుకని నేను అడగలేదు. ఆడు చెప్పలేదు, నేను అడగలేదు. ఆడు అంత అమాయకుడు కాదు, పనికి పారేస్తాడని కాదు, చెడు వ్యసనాలు చేస్తాడని నేను అనుకోలేదు. ఏదో పని చేసుకుంటున్నాడు, చేసుకుని అని ఇచ్చాను అంతే. మీకు తెలిసిన మట్టుకు మీ అబ్బాయికి ఫ్రెండ్స్ ఇతర కంట్రీల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగేమో లేరమ్మా. మాకు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్ళిన అబ్బాయి కరేబియన్ దీవుల్లో దగ్గర నుంచి ఈ యాక్టివిటీ అంతా చేస్తున్నాడు అంటే మరి అక్కడ నుండి ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు తగిలేరేమో తెలదు. మాకు అంత విదేశాల్లో కాదు, హైదరాబాద్లో కూడా లేరు ఎక్కువ. మా మామయ్య గారి పిల్లలు వాళ్ళు ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, మా పిన్ని కొడుకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మా కుటుంబంలో ఎవరు లేరు. మన విశాఖపట్నం తప్ప వేరే ప్రపంచం లేదు. మా తాతలు ఇక్కడే పుట్టారు, మంచి పేరుంది వీధిలో కూడా వింటున్నాం. మా తాతలు ఇక్కడే పుట్టారు. ఒకప్పుడు గవర్నమెంట్ డైరీ ఫారం తీసుకుంది, ఆ తర్వాత పెత్తందారులకు ఇచ్చేసింది, వాళ్ళు హాస్పిటల్ కట్టుకున్నారు. ఇలాగ మాది ఒకరిదే కాదండి. మా తాతలు 7గురు, ఇలాగ 8 ఇలా ఉన్నారు. ఆ తాతలు మా తాతకులు 8 తమ్ముళ్ళు. మా ఏమంది పెంటయ్య మా తాత పేరు. మాది ఒక ఇల్లు ఉండదు, ఏమంది పెంటయ్య. అవి ఒక 20 ఇల్లు అయ్యాయి ఇప్పుడు. వాళ్ళు ఒక 7 తాతలు, మా నీళ్ళు మా తాతగారు. వాళ్ళు ఇప్పుడు అప్పుడు 8 9 ఇల్లు ఉంది కదా, ఇప్పుడు అయ్యా ఒక 34 ఇల్లులు ఆలయ్యి. అంటే పిల్లలు అవుతారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు మీ అబ్బాయి రవికట సినిమా, ఒక కొత్త సినిమా, భారీ బడ్జెట్తో ఎంత ఖర్చు పెట్టి తీసిన సినిమా అయినా అలా థియేటర్లో ఇంకా వెయ్యక ముందే మీ అబ్బాయి ఫస్ట్ చూడాలట. అలా మొదలైన కోరికట ఇప్పుడు ఏకంగా డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి, చాలా సైట్లకు అమ్ముకుంటే అని అలా మొదలుపెట్టి ఈ 21,000 సినిమాల్ని ఇలా పైరసీలు చేసి 20 కోట్లు సంపాదించాడు. 20 కోట్లు అంటే మీరు ఊహిస్తున్నారా? నేను ఊహించలేదమ్మా. ఇప్పుడు కష్టపడినడికి పొద్దుల్లా కష్టపడి ఎంతో అంత వస్తుంది. దొంగతనం చేసినడికి అలా బస్సులు ఎక్కినట్టు చూస్తాను, ఇలాగ ఎక్కుతారు, జోబులో చెయ్యట్టేస్తారు, తీసేస్తారు. ఆడికి ఎంత వచ్చినా చాలదు, మరో 4 జోబులు కొడితే బాగుంది అన్నట్టు ఉంటుంది. ఆడికి వస్తుంటుంది. అలాగా మన కష్టపడినోడికి చెమట ఊరిసినోడికి ఎలాగ వస్తాయి. అలాగా వీడు రాంగ్ స్టెప్ వేసాడు. ఆ రాంగ్ స్టెప్ వేసినప్పుడు మనకు తెలియాలి. ఇప్పుడు మనం ఉన్నాం, బస్సులో ఏదైనా పడిపోయింది అనుకోండి, బాబు ఇది ఎవరితో ఇస్తాం. అదే జోబులో నా జోబులు కొట్టడానికి చాలామంది ట్రై చేశారు బస్సులు ఎక్కినప్పుడు. నేను జోబులు మీద చేతిలో వేసుకొని జాగ్రత్తగా ఉన్నాను. అలాగే కష్టపడింది రూపాయి పోతే ఎలాగ అవుతుంది. అందుకని మన జాగ్రత్త కూడా మనకు ఉండాలి. మన కష్టపడిందే కదా అని వదిలేస్తే ఎవరైనా కొట్టేస్తారు జోబు. చాలాసార్లు ఈరోజు సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టినాక, అంటే మీకు ఇవన్నీ తెలీదు, టీవీ చూసే ఓపిక లేదు మీకు, ప్రెస్ మీట్ పెట్టినాక చిరంజీవి గారు, నాగార్జున గారు, సినిమాలో దిల్ రాజు గారు, ఇలాంటి నిర్మాతలు అందరూ చూసి షాక్ అయిపోయారు. మనమేమో ఇంత కష్టపడి సినిమాలు తీస్తుంటే ఈ హార్డ్ డిస్క్లోకి ఎక్కించేసి ఈ కుర్రోడి వాళ్ళు పెద్ద మేధావులు అండి పోలీసుల కంటాను. పోలీసులే షాక్ అయిపోయినప్పుడు వాళ్ళే మాత్రం ఏడమ్మా ఉన్నట్టు అనుకోవాలి కదా. వాళ్ళే మాత్రం వాళ్ళు మన్నటోళ్ళే. కాబట్టి ఈరోజు వాళ్ళ కాలం కలిసి వచ్చింది, డబ్బున్నోళ్ళు అయిపోయారు. చిరంజీవి ఏమాత్రం ఆయన విమర్శించిన శక్తి కాదు నాకు. అలా అల్లు రామలింగయ్య ఆయన అల్లుడు కాబట్టి ఆయన పైకి తీసుకొచ్చాడు చిరంజీవి. అంతేగాని ఈ పోలీసులు పక్కా నెట్వర్క్ ఉంటుంది, బోల్డ్ నెట్వర్క్ ఉంటుంది గవర్నమెంట్. మీరు భలే చెప్పారు, పోలీసులకి నెట్వర్క్ ఉంటుందని మీకే అర్థమైంది. మీ అబ్బాయికి మాత్రం ఛాలెంజ్ విసిరాడు, నన్ను పట్టుకుంటే. అదే పక్క తప్పు. ఇటు చేసింది ఏదో పని, మళ్ళీ పోలీసులకి సవాల్ విసరడం అంటే వాళ్ళకి కొద్దిగా కోపం వస్తుంది కదా. పాము ఉంటుంది, పామును ఏమనుకుంటే పక్కన చెల్లిపోతే ఒకలా ఉంటుంది. ఆ పామే కదా నెలకి పామును కాలు తప్పుతా అంతే పాము కాటేసేస్తుంది. దెబ్బకు మనం నొరగలు కలుపుకొని చచ్చిపోతాం. ఏంటండి మనం ఏదైనా మన అద్దులో మనం ఉండాలి. అప్పారావు గారు, ఎంత కాదన్నా కొడుకు, మీరు తండ్రి, ఇదన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? తప్పు చేశాడు అని ఒక కోణంలో మీరు అంటున్నారు. ఇప్పుడు అలా కాదమ్మా, కొడుకని మనం తప్పు పని చేస్తే సమర్థిస్తామా? ఇప్పుడు మీరు కూడా ఒక అమ్మకి
పిల్లలే, మీ కూతురే, మిమ్మల్ని ఇలా గిల్లితే నొప్పి వస్తుంది. నన్ను మా అమ్మకన్నది నన్ను గిల్లితే నొప్పి వస్తుంది. కానీ ఎవరో నా ఒకటే కదా, అందరూ సమానంగా చూడాలి. మా తప్పుడు మా కొడుకు మంచోడు, నా కొడుకు కాబట్టి మంచోడు, తప్పు చేయడు, మీరు వదిలేయండి అని పోలీసులకు మనం చెప్తామా? చెప్తే నాకు వేసేస్తారు పోలీసులు. అప్పుడు నాకు అంటే మీరు మీ అబ్బాయికి సంబంధించిన విషయంలో ఏ విషయాలు మీ వరకు రాలేదు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. చాలామంది జనం సపోర్ట్ చేస్తున్నారు మీ అబ్బాయికి. ఆ అబ్బాయి చేసింది మంచి, అందులో తప్పేముంది? మేము వెళ్ళి థియేటర్లకు వెళ్ళి చూడలేకపోతున్నాం. 1000 రూపాయలు పెట్టి, అంటే ఒక ఇద్దరు సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. మాకు ఆ కెపాసిటీ లేదు. ఆ కుర్రోడు అలాగే హెచ్డి ప్రింట్లో పెడుతున్నాడు, మేము సినిమాలు చూస్తున్నాం అంటున్నారు. మీ అబ్బాయి చేసింది తప్పు కాదు, సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు మీరు? వాళ్ళకి ఏదో కలిసి వస్తుందో అలా మాట్లాడుతారు. సినిమా చూడాలి అంటే మానేయండి సినిమా చూడడం. అలా ఏం పిల్లది కదా, సినిమా రాబాబుని ఇలా వైన్ షాప్ పెడతారు. ఊరందరూ వెళ్తారు, నేను వెళ్ళవు. వాళ్ళు పిలిచారట రాబాబు తాగు అని. తాగినోడు వెళ్తాడు, వెళ్తలేదు. తాగేవాడు వెళ్తాడు. నాకు సినిమా కావాలి, ఒక పూట మానేస్తాను, సినిమాకి వెళ్తాను నాకు నచ్చిన సినిమా అయితే. వాళ్ళు పిలిచారట్టి, నేను వెళ్ళా పెద్ద రేటుకి వెళ్ళవు, పెద్ద టికెట్లకి వెళ్ళవు, నాకు తగ్గ రేట్లకి వెళ్తాను. అలాగే ఏదో చేసుకుందాం అవుతాను. సినిమా చూడకపోతే కడుపు ఆకలేస్తుందా? ఆకలేదు కదా, మనకు ముందు ఆకలి తీర్చుకోవాలి. ఇంత అన్నం తినాలా, అది పర్వాలేదు. కడుపుకి అయితే పర్వాలేదండి. మన లగ్జరీల కోసం సినిమాలు చూడాలి, ఇలా విమానం ఎక్కాలి అంతే. ఇప్పుడు అందరికీ ఉంటుంది విమానం, సొంత విమానం కొనుక్కొని వెళ్ళాలని. అవుతుందా మీకు మాకును? మన కెపాసిటీ దానికి ఆశపడాలి, అంతేగాని మనకు మించిన ఆశలు పెట్టుకోకూడదు. చాలా తప్పుది. మనకి ఈ అన్నమైనా దొరుకుతుంది, అది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన భారతదేశంలో. ఏంటంటే కష్టపడకుంటే పెన్షన్ డబ్బులు వస్తున్నాయి, హాయిగా బతకాలి. ఇప్పుడు వాడికి బతకలేకపోతాను అనుకోండి, ఇక్కడికి వచ్చేసిన అందరూ మా కొడుకు వాళ్ళు అందరూ వచ్చిన నేను పెద్ద వాళ్ళకి ఎట్టకపోయినా నాకున్న దాంట్లో వాళ్ళకి గింజేయగలరు. అందరమే పెద్దల కక్కలు మొక్కలు తెచ్చుకోకపోయినా పోనీ ఉన్న దాంట్లో ఏ కాయగూర తెచ్చుకొని అందరం ఆ డబ్బులతోనే మెయింటైన్ అయిపోతాం, సర్దేసుకుంటాం. ఏంటంటే ఉన్నప్పుడు మనమే, లేనప్పుడు మనమే. మంచి పాప అండి, చాలా బాగుంటుంది. మీరు చూస్తే ఇప్పుడు 2018 మార్చి 31 నేను రిటైర్ అయ్యాను. 2018 ఆగస్టు 15వ తేదీని మా మనవరాలు పుట్టింది. అయితే మీరు చూసారంటే స్టన్ అయిపోతారు, అంత బాగుంటుంది పిల్ల. రతనాల బొమ్మ, అంత బాగుంటుంది. ఇద్దరు బాగుంటారు, మా కోడలు కూడా బాగుంటుంది. కాబట్టి ఈడు బాగుంటాడు. కాబట్టి పోయే కాలం మరి అంతకన్నా ఏం చేస్తాం? ఇప్పుడు జరక్క కడుపుకు ఆకలికో ఏదో పని చేసాడంటే పర్లేదు. ఇప్పుడు అక్కడైనా ఆడు మంచిగా ఉంటే ఏ పని చేయకపోయినా మా కోళ్ళే పోషిస్తుంది. అంత జీతం ఆవిడ, పెద్ద ర్యాంక్ ఆవిడకి. మంచి ఎప్పుడో అప్పుడు వెళ్ళి అయినప్పటికీ ₹1,00,000 దాటిపోయింది ఆవిడకి. ఆఫీసర్ ర్యాంక్ అమ్మ ఆవిడది. ఆఫీసర్ ర్యాంకు మంచిది కూడా. ఆవిడకి కావాలని ఆవిడ అడగకుండా 2-3 వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నేను 10,000 ఆవిడకి చేతులు ఎట్టువాడిని. కోడలైనా మన పిల్ల. ఇప్పుడు మీ అబ్బాయి చేసిన పనులు ఇవన్నీ మీ కోడలికి కొంచెమైనా తెలుసు ఉంటాయంటారా? మరి భార్యాభర్తలు అన్న తర్వాత మరి తెలిసి ఉంటాయి. ఒక ఇంట్లో ఉన్నప్పుడు తెలుస్తుంది కదండి. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు తనంగా చేసేది కాదు, సిస్టమ్లు, సెల్ ఫోన్లు. ఆవిడ చదువుకుంది కదా, ఆవిడకి నెట్లో ఆపరేటర్ వచ్చు. మరి మనం తెలుసు అని అనుకోలేము, తెలియలేదు. తెలుసుకోవాలంటే తెలుస్తుంది ఆవిడకి. ఎన్నాళ్ళు ఒకరు ఇంట్లో ఉన్నప్పుడు ఒకటిసారి కాదు ఒకటైనా కనబడుతుంది వర్క్. నానాటోడు చూసినా తెలియదు, ఎందుకంటే నేను చదువు అంత ఏం చేసుకోలేను, మనకు అలాంటి చేత కాదు. కాబట్టి తెలిసిన వాళ్ళు తెలుస్తుంది కదా. చదువుకుంది ఆవిడ, ఆ పిల్ల కూడా బాగా చదువుకుంది, మంచి ర్యాంక్, ఉద్యోగం. నాకు పని లేదు అంటే ఆవిడే పోషిస్తుందండి. ఆవిడని మంచి చేసుకుంటే ఆవిడే పోషిస్తుంది. ఇప్పుడు చివరిగా మీరు ఏమైనా సజ్జనార్ సార్ కానీ ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా ఒక తండ్రిగా? ఆ సత్యనారాయణ సార్కి నమస్కారం చేసి చెప్తాను. ఆయన దయతలిసి ఆడికి ఇబ్బంది పెట్టకుండా కొంచెం తప్పు చేశాడు. నా మొహం చూసి కొద్దిగా రక్షించండి, అంతవరకు నేనేం చేయలేను. తప్పు చేశాడు, చేయలేదు అనలేదు. మీ బాధ్యత మీరు చేస్తారు. నన్ను వదిలిస్తే మా మనవరాలు తలుచుకుంటే ఏడుపు వస్తుందండి. మా మనవరాలు అంత మంచిది, మా మనవరాలు అయ్యో చాలా మంచిది, ఎంత ప్రేమ. మాట్లాడుతుంటారు ఫోన్లో కోడలు చిన్నప్పుడు. మీకు తెలియదు కదా, మీకు తెలియకుండా జరిగిన విషయాలు ఇవన్నీ. అంతే మరి.
ఆ సార్ కాడి గురించి మా మేనరాలు వాళ్ళు బతికినట్టు చూసి పెట్టండి. ఆడికి ఒక బుద్ధి సేపు వదిలేయాలంటే ఆయన కూడా చట్ట ప్రకారంగా చేయగలడు. ఆయన మాత్రం ఏం చేయగలడు? ఆయన సొంత ఇంట్లో పని కాదు కదా ఇది. కాబట్టి ఆయన వదిలిస్తే మాత్రం ఉన్నోళ్ళు ఊరుకోరు కదా. ఆయనకున్న పరిమితి ఆయనకు ఉంటుంది. ఆయన్ని మనం ఏం తప్పుగా అనుకోకూడదు. ఆయన డ్యూటీ ఆయన చేస్తారు. కాకపోతే మనం వేడుకుంటున్నాం అంతే. ఆడిని కొంచెం దయచేసి ఆడికి ఏదో కొంచెం ప్రే చేయండి అని అంతగా దేవుడిని కోరుకుంటున్నాను, ఆ సార్ని కొనుక్కుంటున్నాను. ఇది ఐబొమ్మ ఓనర్ అయిన ఇమంది రవి తండ్రి కన్నీటి వేదన. ఇదంతా నాకు అసలు తెలియదమ్మా. వాడు హైదరాబాద్ వెళ్ళాడు 15 ఏళ్ల క్రితం. ఏదో సెట్ అయ్యాడు, సెటిల్ అయిపోతాడు. చక్కగా అందమైన భార్యని, హై ర్యాంక్లో ఉన్నటువంటి ఒక భార్యను కూడా పెళ్లి చేసుకున్నాడు. 7 ఏళ్ల పాప, అందమైన పాప, బొమ్మలా ఉంటుంది, కుందనపు బొమ్మలా. ఇప్పుడు నా మనవరాల్ని తలుచుకుంటేనే నాకు గుర్తొస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే అంత చక్కగా జరగాల్సినటువంటి ఫ్యామిలీని ఎందుకు ఇలాంటి దుర్బుద్ధి, ఎందుకు అధికంగా డబ్బు సంపాదించాలనేటటువంటి ఆశతో పూర్తిగా లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడు. ఈరోజు టీవీల్లోని మీడియాల్లో వస్తున్నటువంటి ఈ న్యూస్ ఐటమ్స్ చూస్తుంటేనే నా కొడుకు ఇలా మారిపోయాడా అని నేనే బాధపడుతున్నాను. ఏదైనా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పోలీసులైనా ఎవరైనా వ్యవస్థ ప్రకారంగానే వెళ్తారు కాబట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అధికార ప్రకారంగానే వెళ్తారు కాబట్టి, నా కొడుకు తప్పు చేశాడు. అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చూడండి, ఇక్కడ తండ్రి మనసు మనకు అర్థమవుతోంది. అతను చెప్తున్నాడు వాడి మీద నాకు పగ లేదు, ప్రేమ లేదు, కానీ తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని చెబుతూనే తండ్రిగా వేడుకుంటున్నాను 2 చేతులు జోడించి, ఒకటి దేవుడిని, ఒకటి సజ్జనార్ సార్ని, నా కొడుకుని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి, వాడు చేసిన తప్పుకి శిక్ష వేయండి, కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి అంటూ ఆ తండ్రి మనసు కోరుకుంటున్న విధానం చూస్తేనే గుండెలు తరుక్కుపోతున్నాయి. ఒకవైపు కొంతమంది ప్రజలు కూడా ఐబొమ్మ నిర్వాహకుడైన రవికి సపోర్ట్ చేస్తున్నారు. అతను ఏం తప్పు చేయలేదు, కోట్లు పెట్టి బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసేస్తున్నారు, అలా అని టికెట్లు రేట్లు పెంచేస్తుంటే మాలాంటి వాళ్ళం ఎలా థియేటర్కి వెళ్ళి కుటుంబంతో కలిసి సినిమా చూడగలుగుతాం? అందుకే ఐబొమ్మ ఇలాంటి కొన్ని సైట్లలోనికి హెచ్డీ క్వాలిటీతో సినిమాలు అందుబాటులోనికి తేవడం వల్ల మేము సినిమాని చూడగలుగుతున్నాం, ఎంజాయ్ చేయగలుగుతున్నాం. మేమైతే కనుక ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నామంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. చూడాలి ఈ విషయం మరి ఎందాకా వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడే సజ్జనార్ గారు ప్రెస్ మీట్లో కూడా మొత్తం ఈ రవి నిర్వాహకు మొత్తం బయట పెట్టడం జరిగింది. 1972 నుంచి నేటి ఓజీ సినిమా వరకు 21,000 సినిమాలు హార్డ్ డిస్క్లో ఆయన పైరసీ చేసినటువంటి విషయాలు కావచ్చు, 20 కోట్లు సంపాదించాను అని విచారణలో రవి ఒప్పుకోవడం అనేది నిజంగా అందరినీ షాకింగ్కి గురి చేస్తోంది. ఇంటర్నేషనల్ లింకప్స్తో జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తం ఇంకా తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇంకా ఎంతమంది దీని వెనకాతలు ఉన్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో బయట పెడతామని కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక తండ్రి ఆవేదన అయితే కనుక ఐ డ్రీమ్ నుంచి ఆయన సజ్జనార్ సార్కి, ఆ దేవుడికి కూడా ఒకటే కోరుకుంటున్నాను అంటూ ఆ తండ్రి చెప్తున్న మాటలు మాత్రం తీవ్రంగా కలిచివేస్తున్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు